అయితే మేమొక చిన్న కారులో వస్తూ ఉన్నాము. నాష్ స్టేషన్ వ్యాగన్ అది. ఏం రాయమంటారు నన్ను? నిన్న ఒక ఘోరమైన డే, భయంకరమైన రోజు మాకు అని చెప్తున్నారు. బాబా వాళ్ళ కారు అక్కడ ఆగిన తర్వాత ఎలిజబెత్ కార్ యాక్సిడెంట్‌కి కారుకి యాక్సిడెంట్ జరిగిన తర్వాత మేము అర్ధగంట లేట్‌గా వచ్చాము అక్కడికి అని చెప్తా ఉన్నారు. అది చూడ్డానికి భయంకరంగా ఉంది. దాన్ని నేను వివరించాలంటేనే నాకు మర్చిపోలేము లైఫ్ టైమ్‌లో. అలా ఉంది అక్కడ భయంకరమైన దృశ్యం అంటున్నారు. ఏంటంటే అదొక సీరియస్ యాక్సిడెంట్. అందరూ అందులో ఉన్నటువంటి 5గురు కూడా భయంకరంగా యాక్సిడెంట్‌కి లోనయ్యారు. హ్మ్. బాబా కూడా అందులో ఉన్నారు. బాబాతో సహా 5గురు ఉన్నారు. వాళ్ళు చాలా సీరియస్‌గా దెబ్బలు తగిలాయి వాళ్ళకి. అక్కడికి వెళ్ళడంతోటే బాబా బ్లడ్‌తో కవర్ అయ్యి ఉన్నది చూసాము. ఫేస్ మీదంతా బ్లడ్ ఉంది. వన్ సైడ్ మెహ్రా, మెహ్రా కూడా మొత్తం బ్లడ్‌లో మునిగిపోయింది ఇంకొక వైపు. ఎలిజబెత్ ఏమో కార్ సీట్‌కి అక్కడ ఇరుక్కుపోయి ఉంది స్టీరింగ్ వీల్‌కి. అసలు ఆ కండిషన్ ఎలా ఉందో మనం చూస్తా ఉంటేనే ఇమాజిన్ చేసుకోవచ్చు. నేను స్ట్రెయిట్ బాబా దగ్గరికెళ్ళి బాబాకి హెల్ప్ చేయడానికి ప్రయత్నించానని చెప్తున్నాడు సరోష్. డేలియా సరోష్ కార్‌లో ఉంది. డిస్క్రైబ్డ్ దేర్ రియాక్షన్. వాళ్ళందరూ ఎలా ఫీల్ అయ్యారో డేలియా మనకి డిస్క్రైబ్ చేస్తుంది. మేము మెరుపు వేగంతోటి కారులోంచి బయటకు దూకి ముందుకి వెళ్ళాము. ఆ నిమిషము మరిచిపోలేనటువంటిది. బాబా ఫేస్ అంతా కూడా బ్లడ్ కారుతూ ఉంది. బ్లడ్‌తో నిండిపోయి ఉంది. అక్కడ ఒక రకమైన ఎక్స్ట్రా ఆర్డినరీ ఎక్స్‌ప్రెషన్. బాబా ఎప్పుడు మాదిరిగా లేరు. ఒక రకమైన ఎక్స్ట్రా ఆర్డినరీ కొంచెం బాధగా ఉన్నట్టు బాబా ఫేస్ పెట్టారు. ఆహ్, హ్మ్. కళ్ళేమో కళ్ళు స్ట్రెయిట్‌గా చూస్తూ ఉన్నారు. ఇంటూ అన్‌ఫాథమబుల్ డిస్టెన్సెస్. హి మేడ్ నో సౌండ్ ఆర్ సైన్. ఎక్కడో కనబడని దూర తీరాలకి చూస్తున్నట్టుగా ఉన్నాయి ఆయన కళ్ళు. ఏమో ఒక సౌంజ్ఞ కానీ, ఒక సౌండ్ కానీ చేయలేదు బాబా. కదలకుండా అలా పడున్నారు. ఎలిజబెత్ కారులో ఉంది. డబుల్డ్ ఓవర్ ద వీల్. అలా పడుకొని వీల్ మీద పడిపోయి ఉంది. హర్ ఫస్ట్ క్వెషన్ హ్యాడ్ బీన్, ఈజ్ హీ అలైవ్? మొట్టమొదట ఏమడిగింది ఎలిజబెత్? బాబా బ్రతికే ఉన్నారా అని అడిగింది. ది ఓన్లీ వన్ నాట్ ఇంజోర్డ్ వాజ్ మణి. అందులో దెబ్బలు ఎవరికి తగలలేదు అంటే మణికి మాత్రమే దెబ్బలు తగలలేదు. అయితే సరోజ్ రోట్ ద డే ఆఫ్టర్ టు జాల్. ఒకరోజు తర్వాత సరోజ్ రాస్తున్నాడు. ఇది యుఎస్ఏ. పోలీసు వచ్చేసారు. అవ్వగానే వెంటనే అవ్వగానే పోలీసు వచ్చేసారు. అక్కడ వీళ్ళందరూ దెబ్బలు తగిలిన వాళ్ళందరినీ కూడా అక్కడికి దగ్గరలో ఉన్న హాస్పిటల్, నియరెస్ట్ హాస్పిటల్ టు ప్రేగ్‌కి మార్చారు. ఎక్కడైతే దగ్గరలో హాస్పిటల్ ఉందో అక్కడికి ప్రేగ్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం జరిగింది. ఎలిజబెత్ కారేమో వేరే కారుకి గుద్దుకుంది. ఇంజురీస్ అంటే దెబ్బలు ఏంటంటే బాబాకి ఎడమ పాదము తర్వాత మడమ 2 కూడా ఫ్రాక్చర్ అయినాయి. ఎడమ చెయ్యి, తర్వాత మొహమేమో బయటికి, లోపలికి అన్నీ కూడా అక్కడ అన్నీ గీరుకుపోయినట్లుగా అయిందనమాట. మెహ్రా ఫ్రాక్చర్డ్ స్కల్, పుర్రె ఏదైతే ఉందో అది మెహ్రాకి ఫ్రాక్చర్ అయింది. తర్వాత నుదుటి భాగము ఫ్రాక్చర్ అయింది. ఎలిజబెత్ ఏమో 2 చేతులు ఫ్రాక్చర్ అయినాయి ఎలిజబెత్‌కి. కాలర్ బోన్, కాలర్ బోన్ అంటారు మనకి ఇక్కడ పక్కన మెడ పక్కన ఉంటుంది అది. రిబ్స్ కూడా 11 రిబ్స్ తనకి బ్రేక్ అయినాయి.
మనీ హ్యాస్ మెనీ స్క్రాచెస్ అండ్ స్మాల్ బ్రూజెస్ ఆన్ ఫుట్. మణికి చాలా స్క్రాచెస్, అంటే గీరుకుపోయినట్టుగా అయింది పాదం మీద. ఆహ్, తర్వాత పాదానికి కూడా చాలా గీరుకుపోయినట్టుగా అయింది. ఇట్ వాస్ మనీ హూ హెల్ప్డ్ ఆల్ ద రెస్ట్ అంటిల్ వి అరైవ్డ్ టు ద స్పాట్. మేము అంటే సరోజ్ రాస్తున్నారు. మేము ఆ స్పాట్‌కి వచ్చే వరకు కూడా, ఆ స్థలానికి వచ్చే వరకు కూడా మనీయే అందరికి హెల్ప్ చేస్తా ఉంది. 20 నిమిషాలు వరకు అనుకోవచ్చు మనం. అంటే యాక్సిడెంట్ జరిగిన 20 నిమిషాలకు కానీ సరోజ్ వాళ్ళు రాలేకపోయారు అక్కడికి. ఈ లోపల మణి ఏం దెబ్బలు ఎక్కువ తగలలేదు కాబట్టి మణి వాళ్ళందరికీ సహాయం చేయగలిగింది. బాబా సేస్ దిస్ ఇస్ ఫర్ ద గుడ్ ఆఫ్ ద వరల్డ్. బాబా అంటున్నారు, ఇది ప్రపంచం మంచి కోసమే చేశాను నేను అని. దే ఆర్ వెల్ ఫిక్స్డ్ అప్ అండ్ ద డాక్టర్ ఈజ్ అ వెరీ గుడ్ మ్యాన్ ఎట్ హార్ట్. వాళ్ళందరూ కూడా మంచి స్థలానికి వెళ్ళారు, హాస్పిటల్కి. డాక్టర్ మంచి స్థలం అంటే మంచి హాస్పిటల్, అక్కడికి వెళ్ళారు. మంచి డాక్టర్ మటుకు ఆయన చాలా హృదయం ఉన్న మనిషి అని. ఆది రోడ్ టు పాపా జేసావాలా లేటర్. ఆది పాపా జేసావాలాకి తర్వాత రాశారు. ద ట్రిప్ టు అమెరికా జస్ట్లీ ప్రూవ్స్ ద ట్రూత్ ఆఫ్ బాబాస్ hesitation to come to America and the prediction of a personal disaster. పాపా జేసావాలాకి ఆది ఏం రాసంటే, అమెరికాకి అసలు వచ్చే ఉద్దేశము ఏంటి అనేది బాగా తెలుస్తూ ఉంది. అది బాబా ఎందుకు హెసిటేట్ చేశారు రావడానికి మొదట్లో అనేది చూస్తే, ఆయనకి ఒక ఘోర విపత్తు జరిగేది ఉంది. అందుకనే అది ప్రెడిక్ట్ చేశారు బాబా అని చెప్తున్నారు. ద ట్రిప్ టు అమెరికా justly proves the truth of Baba's hesitation to come to America and the prediction of a personal disaster. డిజాస్టర్ అంటే ఘోర విపత్తు. పర్సనల్గా అది బాబాకి జరిగింది, అంటే స్వతహాగా బాబాకి జరిగినటువంటి విపత్తు. యాజ్ ద వరల్డ్ నోస్, ఎలిజబెత్ కార్ వాజ్ హిట్ బై అనదర్ కార్ hurtling along and wrong side of the road towards them. అసలు ఏం జరిగిందంటే, బాబా ప్రపంచాన్ని అందరికీ తెలుసు. ఎలిజబెత్ కార్ని మరో కారు ఎదురుగుండా నుంచి వచ్చి, రాంగ్ సైడ్ నుంచి వచ్చి అది ఆ కార్ని గుద్దుకుంది. ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో ఆ కార్లో అతను డబుల్ యాంపిటీ డ్రైవింగ్ ఎ స్పెషల్ ఆల్టర్డ్ కార్. డబుల్ యాంపిటీ అంటే కాళ్ళు రెండు లేవు అతనికి, కాళ్ళు తీసేశారు. అది స్పెషల్గా ఆ కార్ని ఈయన కోసం తయారు చేశారు. అటువంటి కార్ని డ్రైవ్ చేస్తున్నాడు. ఫస్ట్ టైం ఆ కార్ని మొట్టమొదటిసారి అటువంటి కార్ని ఆయన డ్రైవ్ చేస్తున్నాడు. ఒక మెయిల్ ట్రక్ని అవాయిడ్ చేయడానికి చేస్తూ ఆపోజిట్ లేన్లోకి వచ్చాడు. అంటే సరిగ్గా ఎదురుగుండా ఉన్న లేన్లోకి వచ్చాడు. ఎలిజబెత్ కార్ ఏమో 90 మైళ్ళ స్పీడ్తో వెళ్తూ ఉంది బాబా ఇన్స్ట్రక్షన్ ప్రకారం. అంటే బాబానే ఇన్స్ట్రక్ట్ చేశారు ఎలిజబెత్ని. 90 మైళ్ళ దూరంతో, 90 మైళ్ళ వేగంతో వెళ్తుంది అది. ఎలిజబెత్ వాజ్ డ్రైవింగ్ అండ్ బాబా, మెహరా, మెహ్రూ అండ్ మైసెల్ఫ్ వర్ ఇన్ ద కార్. ఎవరెవరు ఉన్నారు కార్లో? ఎలిజబెత్ డ్రైవర్ సీట్లో ఉంది, తర్వాత మెహరా, బాబా ఉన్నారు, తర్వాత మెహరా, మెహ్రూ, నేను అంటే మణి కార్లో ఉన్నామని చెప్తుంది. మణి గుర్తుపెట్టుకుని ఈ విషయం చెప్తుంది అబౌట్ ద యాక్సిడెంట్. మణి మాటల్లో మనము వింటున్నాం. అయితే మణి వెనక్కి కూర్చుంది. ఈ యాక్సిడెంట్ సరిగ్గా జరిగిన టైంకి నేను కాళ్ళు ఎత్తిపెట్టుకొని కూర్చున్నాను. నా తల వెనక్కుంది. నేను కొద్దిగా డోజింగ్ అంటే కొద్దిగా అలా అని నిద్ర పట్టినట్టు మగతగా అయింది. ఎక్సైట్మెంట్ ఒకటి వింటూ ఉంది తను. అందరు ఎంత ఉత్సాహంతో ఉన్నారు. మెహ్రా, మెహ్రూ కారు వస్తూ ఉంటే, ఎదురుగుండా నుంచి కారు వస్తూ ఉంటే బాబా ఓ ఇట్స్ కమింగ్ అని అరిచారంట వాళ్ళు. ఎవరు? మెహ్రా, మెహ్రూ. కారు వస్తూ ఉంటే ఆ ఎదురుగుండా వీళ్ళకి డైరెక్ట్గా కారు వస్తుంటే ఆ కార్ని చూసి ఓ ఇట్స్ కమింగ్. బట్ ఐ కెప్ట్ సేయింగ్ టు మై సెల్ఫ్, వై ఆర్ దే ఎక్సైటెడ్?
అదేంటి తను వెనక్కి కూర్చుంది కాబట్టి తనకు ఆ దృశ్యం అంత క్లియర్‌గా కనబడట్లేదు మణికి. తనని ఎందుకు అంత ఎక్సైట్ అయిపోయారు అందరూ? ఎందుకు అంత ఉత్సాహంగా ఉన్నారు? ఇట్స్ ఆల్ రైట్. బాబా ఈస్ రైట్ ఇన్ ద కార్. అది పర్వాలేదు. ఎందుకు అంతగనం వాళ్ళు ఆరాటపడిపోయేదేముంది దాని గురించి. బాబా కార్‌లో ఉన్నారు కదా! అని తను అనుకుందంట. అది ఎలా ఉందంటే ఒక మేక, ఒక గోటు మన వైపు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే, కారుకి ఎదురుగుండా ఒక గోటు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే, మనం ఎట్లా బాబా, బాబా, బాబా అని అంటామో, తను వెనక్కి కూర్చొనుందనమాట. తనకు ఆ దృశ్యము గుర్తొచ్చింది. దెన్ ఇట్ హ్యాపెండ్. ఇది జరగాల్సింది జరిగిపోయింది. సడెన్‌గా పిక్చర్ ఇన్ ద కార్ వాస్ సో డిఫరెంట్. మొత్తం మీద పరిస్థితి మొత్తంగా మారిపోయింది. నాకింకా గుర్తుంది, ఎలిజబెత్ ఒక మంచి అందమైన హ్యాట్‌ని వేసుకుంది తల మీద. ఒక చిన్న దానికో చిన్న వేల్ ఇన్ ఫ్రంట్. విత్ ఎ స్మాల్ వేల్ ఇన్ ఫ్రంట్ ఫుల్ ఆఫ్ బ్లడ్. అది గుర్తుపెట్టుకుంటూ ఉంటే అంత మంచి హ్యాట్ రక్తంతో నిండిపోయింది. మొత్తం బ్లడ్‌తో నిండిపోయింది. ఎవ్రీథింగ్ వాస్ బ్లడ్ ఎట్ దట్ టైమ్. మొత్తంగా ఎటు చూసినా కూడా రక్తమే కనబడుతూ ఉంది అని చెప్తా ఉన్నారు. I was dozing and had both my legs up on the seat when the accident occurred. ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను కొంచెం మగతలో ఉన్నాను. 2 కాళ్ళు ఎత్తి పెట్టుకొని నేను సీట్ మీద పెట్టుకున్నాను అంటున్నాడు. ఐ గాట్ సివియర్ విప్లాష్. తనకొక్కసారి ఉలిక్కిపడినట్టయింది. టు దిస్ డే ఐ సమ్‌టైమ్స్ సఫర్ పెయిన్స్ ఫ్రమ్ ఇట్. ఈ రోజు వరకు కూడా నాకు అప్పుడప్పుడు కొంచెం పెయిన్ వస్తూ ఉంటుంది. నేను ఏం చూసానంటే అసలు మొట్టమొదట దిగి అక్కడికి బయట చూసిన దృశ్యం ఏంటంటే, ఎలిజబెత్ స్లమ్ప్డ్ ఓవర్ ఇన్ ద ఫ్రంట్ అండ్ థాట్ షీ వాస్ డెడ్. ఎలిజబెత్ ఆ పడిన విధానము, ఆ స్టీరింగ్ మీద అసలు ఎలిజబెత్ చనిపోయిందని తను అనుకుందంట. నేను ఒక్కదాన్నే వెనక సీట్‌లో కూర్చొని ఉన్నాను. బాబా అండ్ మెహ్రా వర్ నాట్ దేర్. బాబా లేడు, మెహ్రా లేదు. ఐ రిమెంబర్ బిఫోర్ సరోషస్ కార్ కేమ్ బీయింగ్ ఆన్ మై నీస్ బై బాబా అండ్ మెహ్రా. సరోష్ కార్ వచ్చే ముందు నాకు గుర్తున్నంత వరకు నేను మోకాళ్ళ మీద కూర్చుని మెహ్రాను, బాబా దగ్గరున్నాను. నా డ్రెస్ అంతా కూడా మట్టితోటి నిండిపోయి ఉంది. అంతా బ్లడ్ ఉంది మొత్తం. ఫ్రాంటికల్లీ ఐ ఆస్క్డ్ మోకా, a man who lived near the accident site. తను అక్కడ యాక్సిడెంట్ సైట్ దగ్గర ఉన్నటువంటి మనిషిని అడిగిందనమాట. ఏమని అడిగింది? బట్ వెన్ ఈస్ ది అంబులెన్స్ కమింగ్? అంబులెన్స్ ఎప్పుడొస్తుంది అని అడిగింది. అండ్ హిమ్ బీయింగ్ సో కైండ్ సేయింగ్ ఇట్స్ కమింగ్, ఇట్స్ కమింగ్. అతను చాలా దయతోటి వస్తుంది, వస్తుంది అని చెప్పడం జరిగింది. అయితే తను బయటికి రాగానే అసలు మెహ్రా బాబాని గ్రౌండ్ మీద చూసి, మెహ్రా ఏమో టెరిబుల్ పెయిన్ ఉంది. మెహ్రాకి విపరీతమైన నొప్పితోటి తను ఏడుస్తూ ఉంది మెహ్రా. I can hardly imagine Mani standing almost unhurt at this scene. నేను అసలు మణి అలా నుంచొని ఉండడము, ఆల్మోస్ట్ అన్‌హర్డ్ అంటే అన్‌హర్ట్ అంటే ఏమి దెబ్బలు తగలకుండా అలా ఉండడము, మణిని చూడడము ఇది అని చెప్తున్నారు. అంటే ఎవరన్నారు అనేది మనకి చెప్పలేదు. వేరే వాళ్ళు ఎవరో దాని గురించి రాస్తున్నారు. మెహ్రా ఏడుస్తూ ఉంది. ఏడవడం అంటే బాధతోటి. She was strong by nature but intensely sensitive, so sensitive that even flower remedies or homeopathic treatment affected her more than most other people. అసలు మణి చాలా స్ట్రాంగ్ వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి, చాలా ధైర్యంగా ఉండేటువంటి మనిషి, కానీ చాలా సెన్సిటివ్ అంటే సున్నితమైనది, అతి సున్నితమైనది. ఎలా అంటే పువ్వు కంటే సున్నితమైన మనిషి ఆమె. హోమియోపతి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా మిగతా వాళ్ళందరికంటే కూడా తనకి కొంచెం బాధ ఎక్కువగా ఉండేది. అంత సున్నితత్వం ఉన్నటువంటి మనిషి.
షెల్టర్డ్ ఫ్రమ్ ద వరల్డ్ అంటే ప్రపంచం నుంచే తన్ని వేరుగా ఉంచారు ఎప్పుడూను. ఎందుకంటే ఆమె దృష్టి అంతా కూడా ఇద్దరు బిలవర్స్ మీద ఉండేది. ఒకళ్ళు బాబా, ఇంకోటి మెహరా. హోల్ హార్టెడ్, లాయర్, సెన్సిటివ్ టు అట్మాస్ఫియర్. ఏదన్నా అక్కడున్న పరిస్థితులకి తను చాలా సున్నితంగా ఫీల్ అయ్యే మనిషి. సెన్సిటివ్ అనమాట. యాజ్ షీ యూజ్డ్ టు సే, what could she possibly have felt seeing her adored brother and her beloved lifelong companion lying on the ground covered in blood? తను అసలు ఎలా ఫీల్ అయి ఉంటుంది అప్పుడు? ఎవరిని చూసి? తను ఎవరినైతే తను ఆరాధిస్తుందో అటువంటి ఆరాధించేటువంటి బ్రదర్‌ని, తర్వాత లైఫ్ లాంగ్ కంపానియన్, తనకి జీవితాంతము కంపానియన్‌గా ఉండవలసినటువంటి మెహరా అలా పడిపోయి ఉంటే, గ్రౌండ్ మీద బ్లడ్‌తో అలా పడిపోయి ఉంటే వాళ్ళ గురించి తను ఏం చెప్పగలదు? ఏం ఆలోచించగలదు? ఎంత బాధపడిందో కదా అన్న ఉద్దేశంతోటి ఈ సెంటెన్సెస్ రాశాను. షాక్‌కి గురైంది. కరెక్ట్‌గా నిజంగానే షాక్‌కి గురైంది. ఆల్మోస్ట్ ఎవ్రీవన్ హూ రోట్ అబౌట్ ది యాక్సిడెంట్ అట్ దట్ టైమ్ మెన్షన్ మనీస్ స్టేట్ ఆఫ్ టెరబుల్ మెంటల్ షాక్. ఆ సమయంలో మనీకి ఎటువంటి మెంటల్ షాక్ ఉంటుందో, ఎటువంటి ఉద్రేకానికి గురయ్యి ఆ షాక్‌లో తను ఉండిపోయిందో, దాని గురించి ఎవరు రాసినా కూడా ప్రతి వాళ్ళు ఆ విషయాన్ని మెన్షన్ చేశారు. అంటే ఒక మెంటల్ షాక్ లాగా వచ్చేసింది మనీకి. మెహర్జీ, హూ వాజ్ ahead with the other men mandali except సరోష్, కేమ్ బ్యాక్ టు ప్రే. మెహర్జీ, సరోష్ కాకుండా మెన్ మండలిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఉన్నటువంటి మెహర్జీ మెన్ మండలి వాళ్ళతో ముందుకు వెళ్ళిపోయాడు, సరోష్ తప్పించి. ఆయన ప్రేగ్కి వెనక్కి వచ్చాడనమాట మెన్ మండలితోటి. అంటే సరోష్ వీళ్ళకి వెనకున్నాడు. మెన్ మండలితోటి మెహర్జీ ముందుకు వెళ్ళిపోయారు కదా, ఆయన మళ్ళీ తిరిగి ప్రేగ్ అనే పట్టణానికి, ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో అక్కడికి వచ్చాడు. ఆయన ఒక ఉత్తరంలో ఏం రాశానంటే, మనీ అసలు ఆ సీన్ చూడగానే ఫెయింట్ అయిపోయింది ముందని రాశాను. అది జరిగి ఉండదు అని రాశారు. రకరకాలుగా రాస్తుంటారు కదా అందరూ అని ఆయన అంటున్నారు. అది నిజమై ఉండదు. జడ్జింగ్ ఫ్రమ్ అదర్ అకౌంట్స్, సరోష్ హూ వాజ్ దేర్ సూన్ ఆఫ్టర్ దట్. ఎందుకంటే సరోష్ వెంటనే యాక్సిడెంట్కి అవగానే ఆ ప్రదేశానికి చేరుకున్నాడు కదా. ఆయన ప్రకారం ఏంటంటే మనీయే అసలు అందరికీ హెల్ప్ చేసింది తను వచ్చే వరకు, అంటే సరోష్ వచ్చే వరకు. కాబట్టి అది అబద్ధం, ఫెయింట్ అయిపోయింది అనేది అక్కడ మెహర్జీ చెప్తున్నాడు మనకి. కానీ మెహర్జీ ఏమని చెప్తున్నారంటే, ఆయన రాసిన దాంట్లో ఏమని అంటున్నారంటే, అసలు స్టన్ అయిపోయింది చూడగానే, అదిరిపోయింది అనమాట. ఒక్కసారి మనం అంటామే అదిరింది బాబోయ్ అని, అట్లా అది చూడగానే అది అలా అయింటుంది. నెమ్మదిగా ఆవిడకి మనీ మనకి ఎక్స్ప్రెస్ చేసిన దాని ప్రకారం బాధ కూడా వచ్చింది. ఆ షాక్‌తో పాటు తనకి బాధ వచ్చింది. షీ అలోన్ వాజ్ అన్‌ఇంజ్యూర్డ్. ఎందుకంటే తను ఒక్కటే ఏమి దెబ్బలు తగలకుండా బయటపడేది. దట్ షీ హ్యాడ్ బీన్ స్పేర్డ్ ద సఫరింగ్. అది వాళ్ళ సఫరింగ్‌కి చూసి తను చాలా బాధపడతా ఉంది. మెహరా, బాబా, మెహ్రూ వీళ్ళందరూ కూడా ఎంతో బాధపడ్డారు అని తనే మొట్టమొదట చూసింది, వాళ్ళకి సహాయం చేసింది. అయితే మణికి నీ మోకాలు మటుకు దెబ్బ తగిలింది బాగా. అది ఒకసారి పట్టినట్టు కూడా అయిపోయింది. దట్ ఆ పట్టినట్టు ఉన్నది తనకి చాలా కాలం, చాలా సంవత్సరాలు దాన్ని ఆ విధంగా అది అక్కడ జరిగినటువంటి పెయిన్ సతాయించింది. కానీ వాళ్ళందరితో పోల్చుకుంటే తనకు అసలు దెబ్బలే తగలలేదు.
అండ్ దట్ వాజ్ అ టార్చర్ టు హర్. తను ఆ విధంగా చాలా బాధపడిందనమాట. అయ్యో! నాకు దెబ్బలే తగిలినాయి. వాళ్ళందరికీ అన్ని దెబ్బలు తగిలినాయి, నాకు దెబ్బలే తగలలేదు అని తను చాలా కాలం బాధపడుతుండేది. పర్హాప్స్ దట్ వర్ హర్ షేర్ ఆఫ్ ద సఫరింగ్. అది తన షేర్, సఫరింగ్‌లో తన షేరు బహుశా అదే అయ్యుంటుంది అని మనకి చెప్తున్నారు. దెబ్బ తగలకపోవడమే తన షేర్ అయ్యుంటది అన్నట్టు చెప్తా ఉన్నారు. అది ఆ రకంగా మణి వివరణ మనం విన్నాము. సరోష్ కూడా ఇండియాలో వాళ్ళకి ఏం జరిగిందనేది క్షుణ్ణంగా రాశారు. అది కూడా విన్నాము. అవతార్ మెహర్ బాబాకి.